ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం వృత్తి ఉద్యోగ పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఇవి కాస్త అధికం అవ్వటం వలన ఒక్కొక్కసారి ఆందోళనకు కూడా గురి అవుతూ ఉంటారు. భయం అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. సమస్యలు వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పలు రకాల మార్గాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. పోటీదారుల వ్యూహాలు, ప్రతి వ్యూహాల్లో కొంత చిక్కుకొని పోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ముందుగానే మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో మీ యొక్క ముందు చూపుతో తీసుకునేటటువంటి నిర్ణయాలే ఈ వారం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆస్తి విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వాటిని కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. అనుమానాలు, అవమానాలు, ఆస్కారం లేనటువంటి సందర్భాలు ఈ వారం కొంత అప్పుడప్పుడు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా మానసికమైనటువంటి ధ్యానం చేసుకుంటూ ఉంటే కనుక ఈ వారం ఎన్నో రకాలుగా సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అవకాశాలను కూడా అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా మళ్ళీ మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబ పరంగా ఆనందాలతో కూడిన కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మీరు చేపట్టిన పనులు కొన్ని నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో, వారికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఈ వారం మంచి పురోగతిని సాధించుకోగలుగుతారు. నిరుద్యోగులకు మంచి మంచి సంస్థల ద్వారా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వాటిని మంచిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులంతా కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వ్యాపారాల కోసం ఈ వారం మీరు తలపెట్టిన ప్రయాణాలు పూర్తి అవుతుంటాయి. వాటి వలన ఫలితాలు కూడా కొంత సాధించుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాళ్ళు కొన్ని రకాల ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లయితే మీ యొక్క పనులన్నీ కూడా సులువుగా సాఫీగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. స్వామివారికి విభూది అర్చన నిర్వహించండి. అలాగే విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రమును పారాయణం చేసుకుంటూ మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించండి. అనుకూలతలు కలిసి వస్తాయి.